మమతకు ఒక పెద్ద షాకింగ్ పరిణామం ఏంటంటే, పిలిస్తే పరిగెత్తుకొచ్చి ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయాడు. తర్వాత ఎమ్మెల్యేలు పిలిస్తే వస్తున్నారు గదా! ఓ 10 మందేమో అటుకెళ్లారు. అప్పుడు ఆ 10 మంది అవతలకి పోయినట్టే గదా! అదే సందర్భంలో అన్నాడీఎంకే పిలిస్తే చివరికి 25 మంది పోయారు. అటు వెళ్ళిపోయినట్టే గదా! ఇప్పుడు 48 మంది రావట్లేదు. అది మమతా బెనర్జీకి ఒక పెద్ద షాక్. 50 మంది మొన్న రాంది. తర్వాత 48 మంది వెళ్ళి ఢిల్లీలో మీటింగ్ పెట్టుకోవడం ఆవిడకి ఒక పెద్ద షాక్. ఇదే కాకుండా ఇప్పుడు స్టాలిన్ ఓడిపోయాడు, కేసీఆర్ ఓడిపోయాడు, జగన్ ఓడిపోయాడు. వీళ్ళు వెళ్తే మళ్ళీ జనంలోకి వెళ్ళినప్పుడు జనాదరణ కనబడుతోంది. రోడ్డు మీదకి వెళ్తే జనం స్పందిస్తున్నారు. అంతేగాని చోర్ చోరు, బడా చోరు అని ఎవడు తిట్టట్లేదు. అదే మమతా బెనర్జీ కానీ అభిషేక్ బెనర్జీ కానీ కనబడితే చాలు చోర్ చోర్ అని కేకలేస్తున్నారు. మమతా బెనర్జీ ఇంటి ఎదురుగుండా, అభిషేక్ బెనర్జీ ఇంటి ఎదురుగుండా రోజు సామాన్యులైన ప్రజలు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఆ స్థాయిలో అసహ్యం పుట్టించారన్నమాట వీళ్ళు.